హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన మీల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అనేది అన్నం, చపాతీ, రొట్టె ఏ కాంబినేషన్లో అయినా సరే సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని వాటర్ అనేది కొద్దిగా వేడి చేసుకోవాలి. ఒక 2 గ్లాస్ వరకు వాటర్ అనేది వేడి అయిన తర్వాత మనం మీల్ మేకర్ కర్రీని తయారు చేసుకోవడానికి మీల్ మేకర్ని ముందుగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 కప్స్ వరకు మీల్ మేకర్ని వేసి వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ వరకు మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో ఉంచి ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీల్ మేకర్ని ఇలా ఉడికించుకోవడం వల్ల మీల్ మేకరు చాలా మంచిగా సాఫ్ట్గా అవుతాయి. ఇలా స్పూన్ తోటి ఒక 2 మినిట్స్ వరకు ఇలా అనుకోవాలి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత మనం మీల్ మేకర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని సపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటూ ఆయిల్లో మనం ఆనియన్ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆనియన్ అనేవి ఉడికే వరకు ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలని అలాగే 4-5 కాజులను ప్యూరీ లాగా చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్యూరీని చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. ఇలా టమాటా అలాగే కాజుని కూడా ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్లో కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీని. టమాటా మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే టమాటాలో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుంది. తర్వాత కారం పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం పొడి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒక 1 to 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. మీల్ మేకరు మనం వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత మీల్ మేకర్ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మొత్తం ఒకసారి ఉడికించుకోవాలి బాగా. ఈ మీల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం, చపాతీ, రొట్టె ఇలా ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా టమాటా ప్యూరీ, కాజు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మీల్ మేకర్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని. తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఒకసారి మంచిగా బాగా కలుపుకొని ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయింది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.